వరంగల్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగిన వీరిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామానికి చెందిన భరత్ నర్సంపేటలో ఓ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు. ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన నజ్మీన్ అనే యువతి ట్రైనర్గా పనిచేస్తోంది. గత 6 నెలలుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలకు చెప్పేందుకు భయపడ్డారు. ఇదే సమయంలో నజ్మీన్ను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చయించారు. ఈ నెల 22న ఎంగేజ్మెంట్కు ఏర్పాట్లు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వీరిద్దరూ కోచింగ్ సెంటర్లోనే పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భరత్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నజ్మీన్ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. మృతుల కుటుంబీకులు దీనిపై నర్సంపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పకుండా వీరి పెళ్లికి అంగీకరించారనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని బంధువులు చెబుతున్నారు. 22వ తారీఖు ఎంగేజ్మెంట్ ఉన్నది. అది ఇన్స్టిట్యూట్లో పనిచేస్తుంది, ఇన్స్టిట్యూటర్గా పనిచేస్తుంది. అయితే ఇన్స్టిట్యూట్లో మా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఆహ్వానం పిలిచి ఆ ఫంక్షన్ కార్యక్రమానికి రావాలని 8 గంటలకు బయలుదేరిన అమ్మాయి సాయంత్రం 5 గంటలకు పురుగుల మందు తాగిందని పురుగుల మందు తాగిందని నర్సన్ ప్రభుత్వ ఆసుపత్రికి వేసుకొచ్చారు. మాకు తెలియగానే మేము 7 దాకా వచ్చేసరికి మళ్ళీ ఇంచోని ఎంజిఎం తీసుకుపోయారు. ఎంజిఎం కాడికి పోతే మేము ఎంజిఎంలో లేకుండా మేము మళ్ళీ మ్యాక్స్వేర్ హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించాము. మొన్న 8:30, 9 గంటల ప్రాంతాలలో చేర్పాము. నేను సాయంత్రం 4:30, 5 గంటల వరకు చనిపోయాను. వరంగల్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించారనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగిన వీరిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామానికి చెందిన భరత్ నర్సంపేటలో ఓ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు. ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన నజ్మీన్ అనే యువతి ట్రైనర్గా పనిచేస్తోంది. గత 6 నెలలుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలకు చెప్పేందుకు భయపడ్డారు. ఇదే సమయంలో నజ్మీన్కు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 22న ఎంగేజ్మెంట్కు ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వీరిద్దరూ కోచింగ్ సెంటర్లోనే పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భరత్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ చనిపోయాడు. నజ్మీన్ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ప్రతినిధి రమేష్ ఈ అంశంపై మరింత సమాచారం అందిస్తారు. రమేష్, ప్రేమజంట విషాదాంతం గురించి నర్సంపేటలో చేయాలనుకున్నాయి. ఇప్పటికే బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్టిట్యూషన్ లోనే నర్సంపేటలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్న భరత్ అదే ఇన్స్టిట్యూషన్ లో ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తున్న నజ్మీన్ తో 6 నెలల క్రితం పరిచయం ఉంది. ఈ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలకు చెప్పారు ప్రేమ విషయం. అయినప్పటికీ నజ్మీన్ కి సంబంధించిన బంధువులు పెళ్లి నిర్ణయించారు. ఎంగేజ్మెంట్ ఉందన్న కాలంలోనే ఇద్దరు కూడా డిస్కస్ చేసుకున్నారు. నిన్న ఇన్స్టిట్యూషన్ లో ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇక కావేశ్వరని భావించి ఇద్దరు కూడా క్రింది సమారం అందించారు. బంధువులకు సమాచారం అందించారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరిని కూడా వరంగల్ తరలించారు. ఒకరిని ఎంజిఎం తరలించారు, మరొకరిని నజ్మీన్ ని మ్యాక్స్ హాస్పిటల్ తరలించారు. శిక్ష పొందుతూ ఇద్దరు కూడా ఒక అరగంట వ్యవధిలోనే ఇద్దరు కూడా చనిపోయారు. ప్రస్తుతం మృతదేహాలని నర్సంపేటకు తీసుకొస్తున్నారు. నర్సంపేటకు తీసుకొచ్చిన తర్వాత సొంత గ్రామాలకు తరలించి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన ఎవరు ముందు తాగించారు, ఎవరు తర్వాత తాగించారు, వీళ్ళకి ఎవరైనా ప్రోద్బలం ఉందా లేక వీళ్ళే స్వచ్ఛందంగా ఆత్మహత్య చేస్తున్నారా అన్న కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. మృతుల బంధువులు అయితే వాళ్ళ మృతదేహాలను తీసుకొని స్వగ్రామాలు. రైట్ రమేష్.